అన్నా సో బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ యా ఏంటంటే మీరు మంచి ఆర్టిస్ట్గా సో జబర్దస్త్లో కానీ ఎన్నెన్నో క్యారెక్టర్స్ చేశారు, ఎన్నో చేశారు. కాబట్టి ఒక 3 క్యారెక్టర్స్గా ఒకటి మీకు ఇష్టమైంది ఏదైనా కానీ నవ్విచ్చేటట్టు, ఏదైనా నవ్విచ్చేటట్టయినా ఏడిపించేటట్టయినా ఏదైనా కానీ ఒక 3 చేస్తే చూడాలని. ఇందాక కొన్ని చేశారు, యా యా అవి కాకుండా ఇంకేదైనా. అంటే మీకు ఫిజికలీ కమ్ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్ అనేది ఏడుపు వస్తుంది కన్ఫర్మ్డ్గా. బట్ ఆ స్పేస్ ఇస్తే నేను ఇక్కడ చేసేస్తాను. ఓకే. సో దానికి రిలేటెడ్ కొంత స్పేస్ కావాలి. అది వద్దు అని అంటే నేను మీకు కొంత తాగుబోతు చేసి చూపించాను, ఫిజికలీ సారీ మన గేజ్ చేశాను. ఇంకా మీకు ఏదైనా చేయమంటే చేస్తా, లేదా ఏదైనా మిమిక్రీ ఒక బిట్ చెప్పి. అమ్మా మర్చిపోయా, అరే మిమిక్రీది ఒకటి ఉంది. ఈ మిమిక్రీ ఎక్కడి నుంచి మొదలెట్టారు మీరు? లేదు, ఇది సరదాగా నేను ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడే సార్. ఇదేదో అదే ఆ టైంలోనా ఇక్కడ మళ్ళీ కొడతారు కానీ. సో నేను అది సరదాగా చేసిందే సార్. అది మెయిన్ స్ట్రీమ్లో ఎప్పుడు ఉండదు, చాలా మందికి తెలియదు కూడా సార్, ఎవరో నా క్లోజ్ ఫ్రెండ్స్ తప్పనిచ్చి. అంటే నాకు కొంతమంది వాయిస్లు ఇష్టం సార్. సో దానివల్ల నేను అది చేశాను సార్. అంటే అది సార్ అంతకు చేయలేదు. ఓకే సరే, ఇప్పుడు ఆ వాయిసెస్ ఏదైనా అన్ని నాకు దాదాపు 10 మంది వాయిస్లు ఎందుకు ఇష్టం సార్ అంటే వాళ్ళు ఇష్టము, మళ్ళీ వేరేలా అనుకోకండి, వాళ్ళు ఇష్టం, దాని తర్వాత వాయిస్లు ఇష్టం. అందులో మీకు ఏదైనా ఒక వాయిస్ బాలకృష్ణ గారు వాయిస్ ఒకటి మీకు ఇస్తాను. మళ్ళీ ఇంకా 1 by 1 అడగండి, ఒక వాయిస్ ఇచ్చేసి. మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ బాలయ్య గారిని ఒక క్వశ్చన్ వేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే. బాలయ్య బాబు గారు ఈ మధ్య మంచి మంచి హిట్లు కొడుతున్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి? అంటే నా సోదర సభానుడు జానకి గారు మీరు అడిగిన క్వశ్చన్ బాగుండదు. మరి నా దర్శకులు దైవ సభానులు వాళ్ళు ఎన్ని వేషాలు ఏ విధంగా క్యారెక్టర్లు నా మీద రాసినప్పటికీ వన్స్ నేను కెమెరా ముందుకు వెళ్ళాను దిమిడే. అంటే మరి అది మరి ఆ రోజుల్లో నాన్నగారు ఎన్నో సందర్భాలలో ఎన్నో వేషాలు వేసి మరి ఆ రోజుల్లో మరి దేవుడు అంటే నాన్నగారే. ఆ విధంగా మీరు అడిగిన కొంచెం బాగుంటుంది. మరి తమన్ గారికి మొన్నే ఒక మంచి కారు గిఫ్ట్ ఇచ్చారు, ఏమన్నా మాకు కూడా ఏమన్నా? అంటే మరి మీరు కూడా మరి రానున్న రోజుల్లో తమన్ గారి లాగా మీరు కూడా హీరోగా రాణిస్తారని మాకు అనిపిస్తున్నది. ఆ రోజు మీరు మరి ఎన్నో కార్లు మీకు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఆ రోజు మనము మీకు కారు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది ప్రొఫెషనల్గా కాకుండా సరదాగా మీరు తీసుకున్నదైనా కానీ పర్ఫెక్ట్గా దించేశారు. అంటే నందమూరి బాలకృష్ణ గారు మనందరి ఫేవరెట్, నిజంగా ఈ మధ్య అయితే హిట్స్ మీద బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు, ఎంత హ్యాపీగా ఉంది. నేను శ్రీమన్నారాయణ కూడా సార్తో చేశాను. శ్రీమన్నారాయణ ఓకే. ఆయన అసలు ఆయన అయితే చేసి వెళ్ళేటప్పుడు డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, హీరోయిన్ గారికి, ధనరాజు, నాకు, నేను చిన్న ఆర్టిస్టు, ధనరాజు అప్పుడు కొంచెం తెలుసు చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ, ఆయన గొప్పతనం ఏంటంటే ఇక్కడ చెప్పాలి, ఏదో నాకు టక్కని గుర్తొచ్చింది. మేము ఆ రోజు ఉన్న వాళ్ళు ఎవరున్నారు 5-6 మందికి వెళ్తున్నప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ అని చెప్పి వెళ్ళారు. అది ఆయన గొప్పతనం. అంటే అది వాళ్ళకు బ్లడ్లో ఉంటుంది, ఎందుకంటే అది నాన్నగారి నుంచి అది వారసత్వము. సో నేనే షాక్ అయినా, నేను ధనరాజు ఇద్దరు షాక్ అయినా, ఎంత గొప్ప వ్యక్తి అంటే. ఆయనతో చేసాం పార్వతి మెల్టన్, మేమంతా, ఆయన హీరోయిన్ ఆవిడే. కానీ మాకు కూడా చెప్పి బాయ్ అని చెప్పి వెళ్ళడం అనేది, మేము చిన్న ఆర్టిస్టులం కదా సార్, అది వాళ్ళ రక్తంలో ఉంటుంది, మన నేను చెప్పే స్థాయి కాదు అది. అదంతే సార్. అంటే చాలామంది యాక్టర్స్ మీరైతే వర్క్ చేశారు, అంతా సూపర్ ఉంది. అంటే అలాగే చిరంజీవి గారితో ఏదైనా మూవీ చేశారా? లేదు, చిరంజీవి అన్న అయితే చేయలేదు. అంటే ఎందుకంటే మీరు ఆయన వీరాభిమాని. అవును, చేయలేదు. బట్ నాగబాబు అన్న అప్పుడు జడ్జిగా ఉన్నప్పుడు కూడా నేను అన్నయ్యతో చెప్పిన రోజులు ఉన్నాయి. బట్ డెఫినెట్లీ నాకు అనిల్ రావుపూడి గారి సినిమాలు 2 చేశాను. సో పటాసును, సుప్రీము. డెఫినెట్లీ నెక్స్ట్ వెళ్ళి అనిల్ గారిని అడుగుతాను, కాళ్ళు పట్టుకొని అడగండి, ఏం వదిలేది లేదు అసలు. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన కూడా మంచి వ్యక్తి అనిల్ గారు, నన్ను డెఫినెట్లీ గుర్తుపడతారు. చెప్తాను, దయ ఉంచి నాకు ఎట్టి బస్సులో ఇవ్వండి సార్. అదొక తెలియని సాటిస్ఫాక్షన్. అది ఎన్ని సినిమాలు చేసినా ఆ కిక్ రాదు, అనే సినిమాలో ఒక సీన్ అయినా ఇవ్వండి అని డెఫినెట్లీ మీ అందరి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను అనిల్ గారు. ఏంటంటే
అన్నయ్య గారి ఫేవరెట్ మూవీలో అంటే మన ఫేవరెట్ హీరో మూవీలో వర్క్ చేస్తే ఆ వచ్చేది ఆనందం వేరుంటుంది. అవునవును. నిజంగా సూపర్ అన్న. యాక్చువల్లీ ఈ మధ్య ఆయన జిమ్ అంతా చేస్తుంటే అన్నయ్య బాగా 40-45 ఏళ్ళ కుర్రోడ్లాగా అయిపోతుంటే నన్ను ఇంట్లో కూడా అన్నారు, నువ్వేమో ఇలాగా తినేసి ఇలా అయిపోతున్నావు, ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని. అంటే నేను మా స్లాంగ్లో మావాడికి చెప్పింది నేను మీకు దగ్గర చెప్తా. ఓకే. నా నా ఏంది నా మీరేమో ఇట్లా 40-45 కనపడతా ఉంటే మా వాళ్ళు ఇంట్లో వాళ్ళంతా ఏంది మిమ్మల్ని చూసుకొని ఇన్స్పిరేషన్ తీసుకోమని ఏంది పొట్టలేని అంటాడన్నా, మీరు ఏంది అది ఏంది నా రహస్యం చెప్పండి నా, మీరు కూడా మేము కూడా అట్నే అసలు ఆ అందం ఏంది అసలు ఏందునో అసలు మాకు సరిపోవట్లేదన్న 2 కళ్ళు నా, అవన్నీ సీక్రెట్స్ కొంచెం చెప్పండి నా, మాకు కూడా మేము కూడా ఫాలోయింగ్ అవుతాంనా, ఏంది అట్ట మీకోసం గుండెలు పెట్టేవాళ్ళం కదన్నా మేము, అది చెప్పండి. మీరేమో చెప్పినారులే ఆ నాగార్జున గారు మేమంతా కలిసి ఏదో అది చేసినామని, ఆ సీక్రెట్ చెప్పండి. ఏంది నా 40-45 లాగా కనపడుతుంటే మొత్తం ఇంట్లో అంతా మమ్మల్ని మీకు అర్థమేంటుంది లేనా. నైస్ అన్న. తనకైతే దూది వెంకటన్న మంచి మంచి సినిమాలు కానీ ఇంకా బోల్డ్ అన్ని కూడా చెయ్యాలి, ఇలాగే మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి. మీరు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు, ఆ సక్సెస్ అనేది కూడా వచ్చింది, ఇంకా రావాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ మీరు చేస్తున్న కొన్ని క్యారెక్టర్స్ కానీ అన్నీ మీరు ఇప్పుడు చూస్తుంటే వావ్ నిజంగా సూపర్ అనిపిస్తుంది. ఇంకా బాగా చేయండి, ఇంకా రావాలి అని కోరుకుంటున్నాము. లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళినా సార్ నాకు సినిమాతో సంబంధం లేకుండా రీసెంట్లీ ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే సార్ ఆ వాచ్మ్యాన్ డిఫాల్ట్లో అతనికి మెల్లకండి సార్. నేను అతను చూసా, అతను ఎలా ఉన్నారంట, అతను ఎంత బ్రిలియంట్ అంటే చిన్న స్టెప్స్ ఆ సౌండ్ వస్తే ఎవరో ఏమండి ఇట్లా నేను ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, మీరు పేరు సార్, ఏమండి నా పేరు రామదాస్. రామదాస్ గారు 301లో ఉంటారు వెళ్ళండి. నేను షాక్ అయ్యాను. అంటే ఇటు నుంచి అటు నుంచి ఎటు నుంచి చూస్తున్నారని మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు దేవుడు అతనికి ఇచ్చిన డిఫాల్ట్ అది. కానీ నేను ప్రతిదీ సార్ ప్రతిదీ అట్లా పట్టుకునేస్తాను సార్, రేపు పొద్దున మనకి ఏదో ఒక సినిమాలో ఉపయోగపడవచ్చు. సో నేను ప్రతిదీ తీసుకుంటూనే ఉంటాను సార్. కానీ అబ్జర్వేషన్ అయితే సూపర్ అన్న. యా నైస్ అన్న. అండ్ రియల్లీ మా స్టూడియోకి వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగా ఎంటర్టైన్ చేయండి, మంచి మూవీ ఇస్తారండి. డెఫినెట్లీ మళ్ళీ దగ్గరలో మీ ఛానల్కి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. ఈ ఐ డ్రీమ్స్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ చాణక్య గారు. థ్యాంక్ యూ.